వారిది మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ శాంతికి ఈ 43-44 రోజులు చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశము ఎంతైనా ఉంది. జనవరి 28, 2025లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తప్పనిసరిగా ఆపుతాడు. ఎన్నికల ప్రామిస్లో కూడా అది ఉంది, ఆ ఎజెండా. అయితే జో బైడెన్ మాత్రం యుద్ధాన్ని విస్తరింపజేయాలి, వీలైతే థర్డ్ వరల్డ్ వార్కి వైపు నడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు, రష్యా పైన వాడడానికి అనుమతి ఇచ్చాడు. అంతేకాకుండా అత్యాధునిక ఆయుధాలను కూడా ఉపయోగించడానికి అవకాశం ఇచ్చాడు. దాంతో రష్యా కూడా లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్ని ఉక్రెయిన్ పైన వేస్తూ ఉంది. సరే, ఇక్కడ యుద్ధం జరిగేది రష్యాకి, ఉక్రెయిన్కి. దెబ్బతినేది ఉక్రెయిన్. అమెరికా ఏం పోయింది, హాయిగా ఆయుధాలు అమ్ముకుంటూ ఉంది. సరే, ఆయుధాలు అమ్ముకుంటుంది, ఎవరు కొంటున్నారు? ఉక్రెయిన్ కొంటుంది. కానీ డబ్బులు మళ్ళీ ఎవరికి వస్తున్నాయి? అమెరికాకే వస్తున్నాయి. ఈ రకంగా నష్టపోయేది ఉక్రెయిన్. రష్యా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ని అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ కూడా యుద్ధం కొనసాగితే బాగుండు అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా జో బైడెన్కి కొంత ఫేవర్గా ఉండే కంట్రీస్. అవన్నీ కూడా లేబర్ పార్టీకి లింక్ అయి ఉన్నాయి. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ. సరే, ఇటలీ మాత్రం కొంచెం దూరంగా ఉంది యుద్ధానికి. అంతకంటే ప్రమాదకరంగా స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో పాంఫ్లెట్స్ డ్రాప్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి పంచుతూ ఉన్నారు. ఏంటంటే, మీరు పిల్లలకు సంబంధించిన మందులు దగ్గర పెట్టుకోండి, పాలపొడి దగ్గర పెట్టుకోండి, బ్యాటరీస్ దగ్గర పెట్టుకోండి, ఫుడ్ దగ్గర పెట్టుకోండి, వాటర్ దగ్గర పెట్టుకోండి. తప్పనిసరిగా యుద్ధం ఎప్పుడన్నా ప్రారంభం కావచ్చు, సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా ఫుడ్ స్టాక్స్ కూడా స్టాక్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి ప్రమాదకరంగా హెచ్చరిస్తూ ఉన్నాయి ఆయా దేశాలు. అవన్నీ కూడా 70-80 లక్షల జనాభా కంటే ఎక్కువ లేని దేశాలు కాబట్టి వాళ్ళు స్టాక్ చేసి పెట్టుకోగలుగుతారు. ఒక ఇండియా లాంటి పరిస్థితి అయితే నిజంగా గందరగోళంగా మారుతుంది. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ తప్పనిసరిగా ఈ రష్యన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని పెద్దగా చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఒక 45 డేస్ కనుక ఓపికను పాటిస్తే యుద్ధము ఆగిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. బంధుమిత్రులకు వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.